Welcome to Eduman Tech. Please subscribe my channel and click on the bell icon to get my latest education and tech video updates. ఫ్రెండ్స్, ఎడ్యుమాన్ టెక్ ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఈ యొక్క వీడియోలో TSLPRB నుండి వచ్చినటువంటి 18,428 పోస్టుల యొక్క నోటిఫికేషన్లో పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ TSLPRB నుండి వెలువడినటువంటి ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, దీనిలో మొత్తం మీద 17,156 కానిస్టేబుల్ పోస్టులకు, దాంతోపాటుగా 1,272 SI పోస్టులకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో 3,77,770 మంది క్వాలిఫై అయినట్టుగా TSPSC బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ నోట్. అయితే దీనిలో కానిస్టేబుల్కు, దాంతోపాటు SIకి ఇట్లా కొన్ని దానిలకు కంబైన్డ్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఉండడం వల్ల దాదాపుగా 2.5 లక్షల నుండి 3 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మనకు 21 రోజులు అనేది టైం ఇచ్చారు పార్ట్ 2 అప్లికేషన్ ఫిల్ చేయడానికి. October 29, 2018 నుండి November 18, 2018 వరకు ఛాన్స్ అనేది ఉంది. దాంతోపాటుగా December 17 నుండి 35 నుండి 40 రోజులలో ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో 4 వెన్యూస్ ఉంటాయని చెప్పారు. అదేవిధంగా వరంగల్లో 2 వెన్యూస్ అండ్ ఆర్ గ్రౌండ్స్, దాంతోపాటుగా మిగిలిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర మిగిలిన జిల్లాలలో ఒక్కొక్క గ్రౌండ్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు. ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని ప్లేసెస్ దగ్గర మనకు ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దాంతోపాటుగా పార్ట్ 1లో ఎవరైనా కొన్ని ఆప్షన్స్ దగ్గర ఫిల్ చేయకపోతే అక్కడ మాత్రమే ఎడిటింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు ఫిల్ చేయడానికి. దాంతోపాటుగా కొన్ని ప్లేసెస్ దగ్గర చిన్న ఆప్షన్స్ కూడా మీరు ఏమైనా తప్పు చేస్తే కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అది ఫ్రెండ్స్, మొత్తం మీద ఈ యొక్క పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ TSLPRBలో ఈ విధంగా మనం మొత్తం మీద పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్, లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్సెస్, సోషల్ కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఈ విధంగా 5 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది. 5 స్టెప్స్ కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో 6th స్టెప్గా సబ్మిట్ అప్లికేషన్ కొడితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఎవరైనా అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వెబ్సైట్ యొక్క లింక్ TSLPRB.in. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి ఎంటర్ కావచ్చు. ఇక్కడ యూజర్ గైడ్, ప్రెస్ రిలీజ్, పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ కావచ్చు. అక్కడ ఆ విధంగా లాగిన్ అయ్యేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. లాగిన్ అయ్యే ముందు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ అనేది మీరు డైరెక్ట్ హోమ్లోకి వెళ్తారు. అక్కడ నుండి మీరు ఒక్కొక్కటిగా బేసిక్ డీటెయిల్స్ నుండి అన్ని 5 స్టెప్స్ కంప్లీట్ చేసినాక ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ కొట్టవచ్చు. ఎవరికైనా యూజర్ గైడ్ కావాలనుకున్నా, లేకుంటే ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ కావాలనుకున్నా, అదేవిధంగా వెబ్సైట్ అఫీషియల్ లింక్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు జాయిన్ కావచ్చు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు, ఎడ్యుమాన్ టెక్ యొక్క వాట్సాప్ గ్రూప్లో. చూడండి, ఇప్పుడు ఏ విధంగా మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరము, ఎంత MB ఉండాలి అనేది క్లియర్గా చూద్దాము. చూడండి, BC, SC, STలు అయితే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరము. BCలకు అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అవసరము. చూడండి, ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మన యొక్క పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ అనే ఒక పాస్వర్డ్తో మనం లాగిన్ కావచ్చు. దాని తర్వాత మనము ఇంతకుముందు చూపించే కదా లెఫ్ట్ సైడ్లో పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీరు ఎంటర్ కావచ్చు. మేజర్గా ఫిల్ చేసే
ఒక ఫామ్లోకు. దాని తర్వాత మీరు ప్రతి పార్ట్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్కు వెళ్ళాలి. అండ్ చూడండి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది కావాలి అప్లోడ్ చేయడానికి. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ మీ యొక్క న్యూ డిస్ట్రిక్ట్ ఏదనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్స్, మండల్స్, న్యూ మండల్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క మండల్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. 10th హాల్ టికెట్ నెంబర్ కూడా ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ఎస్పీ ఆఫీస్ లేదా సిపి ఆఫీస్ ఏదైనా ఉంటే అది క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు అనుకుంటే మహబూబ్నగర్ అనేది దగ్గర ఉంటే మహబూబ్నగర్, లేకపోతే అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళకు ఒకవేళ వనపర్తి ఆ విధంగా దగ్గర ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వనపర్తి అలాంటిది దగ్గరలో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి మీరు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మనం డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే ఎస్ అని కొట్టుకోవాలి ఉన్నవాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే. దాని తర్వాత ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అంటే ఎస్ ఆర్ నో. ఎస్ కొడితే మీకు సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని మంత్స్ అనేది సర్వీస్ సర్టిఫికేట్ కూడా క్లియర్గా మీకు అప్లోడ్ చేయడానికి అడుగుతుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అప్లోడ్ చేయడానికి. అదేవిధంగా హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా ఆర్ యూ ఏ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991 ఎస్ ఆర్ నో. మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎస్ అని, లేదంటే నో అని కొట్టుకోవాలి. దాని తర్వాత రిజర్వేషన్ మీకు డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా అని కూడా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఫర్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఎస్ అయితే ఎస్ అని, లేదా నో అయితే నో అని కొట్టుకోవాలి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ యూజర్ గైడ్ యొక్క మనకు దీనిలో యూజర్ మాన్యువల్లో జనరల్లో ఈ విధంగా ఈ కొత్త పేజ్లోకి వస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా ఆ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టిక్ మార్క్, ఈ విధంగా టిక్ మార్క్ పడుతుంది. ఇంకా ఫిల్ చేయని దానికి విధంగా మార్క్ ఉంటుంది. యూజర్ హోమ్ పేజ్లో ప్రతి ఆప్షన్ మీరు క్లియర్గా ఈ యొక్క స్టెప్స్లో ఫిల్ చేసిన తర్వాత ప్రతి స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా యూజర్ హోమ్ పేజ్ అనేది మీకు నార్మల్గా వస్తుంది. చూడండి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్సెస్, స్పెషల్ కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మొత్తం కూడా ఫిల్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్గా లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్. చూడండి లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్లో మీరు ఇక్కడ క్లియర్గా మీ యొక్క చూడండి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది ఒక రెగ్యులర్ స్టడీయా లేకపోతే ప్రైవేట్ స్టడీయా, డిస్టెన్స్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. దాని తర్వాత ఏ అకాడమిక్ ఇయర్, అక్క స్కూల్ నేమ్ ఏంది, రెసిడెన్షియల్ అడ్రస్ ఏంది ఆ స్కూల్, దాని తర్వాత డిస్టిక్ పాత డిస్టిక్ ఏది, ఇప్పుడు కొత్త డిస్టిక్ ఏది, అదేవిధంగా మండల్ ఏది అనేది కూడా మనం ఆప్షన్స్ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నవి మీరు అప్లోడ్ చేయాలి ఇక్కడ. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీకు దాని తర్వాత థర్డ్ ఆప్షన్గా మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో చూడండి మీకు ఎస్ఐకి పెట్టాలనుకుంటే ఎస్ఐ ఉంటుంది, పీసీ కావాలంటే పీసీ ఉంటుంది, 2, 4 2 కూడా ఉంటాయి. మీకు క్లియర్గా ఈ విధంగా వస్తుంది. ఎస్ఐ అనుకుంటే చూడండి కానిస్టేబుల్కి మొత్తం మీద 7 ఆప్షన్లు ఉంటాయి. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ 3 ఆప్షన్స్కి మాత్రం మీకు జిల్లాల కానిస్టేబుల్కి అయితే జిల్లాల ఆప్షన్స్, అదేవిధంగా ఎస్ఐకి అయితే నార్మల్గా జోన్స్ ఆప్షన్స్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఈ యొక్క పేజ్ కూడా క్లియర్గా కంప్లీట్ చేసిన తర్వాత మనకు యూజర్ హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ ఇంకో వీడియోలో క్లియర్గా పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ పోస్ట్ బాగుంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి నెక్స్ట్ స్టెప్లో డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఎనీ స్పెషల్ కేటగిరీ, ఎస్ ఆర్ నో ఉండాలి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ చేసుకొని ఎక్కడ అనేది మీరు ఏ విధంగా ఆ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అది కాకుండా నో అయితే నార్మల్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ యూజర్ హోమ్ పేజ్కి వచ్చేస్తాము. దాని తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ మీరు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు మీరు అప్లై చేసుకున్నారు కదా. ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకున్నారో
ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివిన వాళ్ళకు కూడా కొంతమందికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కాకుండా మిగిలిన వాళ్ళకైతే బీసీ ఓసీలకైతే ఇంటర్మీడియట్ యొక్క పీసీకి, అదేవిధంగా డిగ్రీ అనేది జనరల్గా ఈ యొక్క ఎస్ఐకి ఉండడం జరిగింది. ఆ విధంగా మీకు ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి కానీ మీరు ఏ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఒక 3 ఆప్షన్లు వస్తాయి. సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని ఎస్ఐకి అయితే, దాని తర్వాత మోర్ దెన్ అబోవ్ ద డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీకు కావాల్సిన ఆప్షన్ క్లిక్ చేసుకొని దాని యొక్క డాక్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాలండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీ యొక్క కానిస్టేబుల్ని ఫిల్ చేయొచ్చు. మ్యాక్సిమం మీరు కానిస్టేబుల్ని ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టండి. ఎస్ఐకి ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ యొక్క మెమోని అప్లోడ్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. యూజర్ హోమ్ పేజ్ అనేది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. దాని తర్వాత అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది మనము రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆ బటన్ ఇస్తే మీకు ఇక్కడ లాస్ట్లో ఈ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. డూ యూ అగ్రీ అని వస్తుంది. ఎడిట్ అప్లికేషన్, ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. ఒకసారి ఏమైనా ప్రివ్యూ అప్లికేషన్ చేసి మీకు దానిలో క్లియర్గా ఏమైనా తప్పులు ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత, తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ సబ్మిట్ కొట్టేస్తే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది క్లియర్గా వీడియో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.